ఎలక్షన్స్ హడావుడి అయిపోయింది 13వ తారీఖు. జనరల్గా ఎలక్షన్స్ ముందు గొడవలు జరుగుతాయి, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక మంచి సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నది ఈ వైఎస్ఆర్సీపీ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జిల్లాలోనే కాకుండా పల్నాడులో జరుగుతున్న గొడవలన్నింటినీ మనం చూస్తున్నాము, అట్లాగే తాడిపత్రిలో కూడా చూస్తున్నాము, అట్లాగే విశాఖపట్నంలో కూడా జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే దీనికి కారణమంతా వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే బర్మా క్యాంపులో ఎవరైతే మహిళ సుంకర ధనలక్ష్మి అనే ఆవిడ పాపం 20 సంవత్సరాల నుంచి ఒక పాన్ షాప్ పెట్టుకుని పాన్ షాప్ నడుపుకుంటూ ఉంటున్నప్పుడు 13వ తారీఖు ఓట్ల ఎలక్షన్కి వాళ్ళు కుమారుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి, అట్లాగే వాళ్ళ కూతురు కూడా అందరూ కూడా ఫ్యామిలీతోటి వచ్చి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టుగా పైకి చెప్పటం వలన జరిగిన సంఘటనలు మనమందరం అర్థం చేసుకోవాలి. సంఘటన ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు పొరపాటున సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓట్ల ఎలక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మాకు అభిమానంతో విష్ణుకుమార్ రాజుకి ఓటేసాము, అట్లాగే సైకిల్ గుర్తుకి భరత్ గారికి ఓటేసామని చెప్పి వాళ్ళు చెప్పిన పిదప అక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి హెరాస్మెంట్. అంటే ఆ బర్మా కాలనీలో బర్మా క్యాంప్లో ఎవరైతే రౌడీజం చేస్తూ విచ్చలవిడిగా తిరిగే ఆంబోతులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నువ్వు వాళ్ళకి ఓటేసావు, ఈ మాకు వైఎస్ఆర్సీపీకి తప్ప ఇది మా వైఎస్ఆర్సీపీ అడ్డా అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా కనీసం మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ సుంకర ధనలక్ష్మి ఆవిడపైన దాడి చేయడం జరిగింది. అట్లాగే సుంకర నూకరత్నం ఆ అమ్మాయి డిగ్రీ చదివింది, ఆ అమ్మాయి పైన కూడా దాడి చేసి సుంకర రమ్య ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా కడుపు పైన తన్ని నానా హింసలు గురి చేశారు. అట్లాగే సుంకర మణికంఠ 20 సంవత్సరాల అబ్బాయి బీఆర్కి చదువుతున్నాడు, బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చరు, హైదరాబాద్లో చదువుతున్నాడు. ఓటు వేయటానికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఓటు వేయటానికి వచ్చాడు. ఓటు వేశాడు కదా, సంతోషంతో ఉన్నాడు. 15వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి మొదలైంది వాళ్ళకి నరకం. అంటే 13 అయిపోయింది, 14 అయిపోయింది, ఇష్యూ లేదు. సో 15కి మొదలైంది. 15వ తారీఖు మొదలుపెట్టి వీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే కంచరపాలెం పోలీస్ స్టేషన్ వారు ఇది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా చాలా తప్పు. ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు. ఫ్యామిలీ ఇష్యూని పొలిటికల్ ఇష్యూ చేయవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఓట్ల ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ ముందు కూడా మేము ఇటువంటి పనులు చేయం. కానీ జరిగిన వాస్తవాల్ని బయట పెట్టడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఈ భూలోక, భాస్కర్, లోకేష్, సాయి వీళ్ళంతా కూడా వీళ్ళు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో మణికంఠని ఇంటిలోంచి చిన్నపిల్లోడిని లిఫ్ట్ చేసినట్టు లిఫ్ట్ చేసి బయటికి వచ్చి ఏదైతే కర్రతోటి ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాది, అట్లాగే రాయితోటి కొట్టి నానా ఇబ్బందులకి గురి చేసింది పై నలుగురు. అట్లాగే మళ్ళీ ఈ లోకేష్, భూలోక, ఆశ, చిన్ని, సాయి వీళ్ళంతా కూడా ఈ భూలోక తాలూకా రిలేటివ్స్. వీళ్ళు కూడా ఈ సుంకర ధనలక్ష్మి గారిని కొట్టడం జరిగింది. అట్లాగే ఎవరైతే కడుపు మీద అంటే మానవత్వం లేకుండా దుర్మార్గుడు అయిన ఈ లోకేష్, సాయి మానవత్వం కూడా లేదు. ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసినప్పటికీ కూడా పొట్ట మీద తన్ని, కడుపు మీద తన్ని ఇబ్బంది పెట్టింది వీళ్ళిద్దరు, లోకేష్, సాయి, ఈ సుంకర రమ్యని. అట్లాగే ఈ లోకేష్, సాయి, ఆశ ఈ సుంకర నూకరత్నాన్ని బాధటం జరిగింది. ఈ అత్యంత దారుణమైన వ్యవహారము, ఒక రౌడీజము, గోండాయిజం జరుగుతూ ఉంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదా? ఇది ఫ్యామిలీ ఇష్యూ కింద డైవర్ట్ చేస్తారా? ఏదైతే
మనం నూకాలమ్మ పండగ జరిగినప్పుడు నేను ఆ పండగ ముందు నేను వెళ్ళి వారిని కూడా కోరటం జరిగింది. దండం పెట్టి అమ్మ మాకు ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి అని చెప్పాను. వీళ్ళు ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే ఈ వైఎస్ఆర్సీపీ గూండాలు ఎవరైతే రాజకీయ నేతల ప్రమేయం ఉందా లేదా అనేది అది పోలీస్ వ్యవస్థ నిర్ణయించవలసిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారం కాదు ఇది, కేవలం పొలిటికల్ వెండెక్టా తోటి పొలిటికల్గా వీళ్ళు విక్టిమ్స్ అయిపోయారు. భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటు వేసినందుకు వాళ్ళు ఈ రోజు ఈ శిక్ష అనిపిస్తున్నారు. ఈ వైసీపీ గోండాల్ని మళ్ళీ వెనకాల సపోర్ట్ చేస్తున్నది పోలీస్ వ్యవస్థ. వైసీపీ గోండాలకి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. సిపి గారి దృష్టికి మేము తీసుకుని వెళ్ళాలి, అందుకే సిపి గారు అపాయింట్మెంట్ అడిగాము.